వడ్డీ వ్యాపారి వేధింపులు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. అప్పుగా తీసుకున్న 4.5 లక్షల రూపాయలకు అసలు వడ్డీతో కలిపి ఇప్పటికే భారీ మొత్తం చెల్లించినప్పటికీ మరొక 26 లక్షల రూపాయలు ఇవ్వాలి అంటూ బెదిరింపులకి పాల్పడుతున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలు బలవంతంగా తీసుకుని కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని మీడియా ఎదుట వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నా పేరు అరుణ్ కుమార్. నేను రేణిగుంట రోడ్లో కార్డ్ డేకర్స్ షాప్ రన్ చేసుకుంటున్నాను. నేను 2019లో నా మిత్రుడైనటువంటి చైతన్య కృష్ణ యాదవ్ దగ్గర 4.5 లక్ష అప్పుగా తీసుకున్నాను, 5 రూపాయలు వడ్డీతో. అప్పుడు దానికి గాను ఇప్పటివరకు నేను దగ్గర 11,80,000 వరకు ఇప్పటివరకు పే చేస్తున్నాను. కానీ ఇంకా దాన్ని అధిక వడ్డీలు చేసి ఇప్పుడు నేను ఇంకా 26 లక్షలు కట్టాలి లేదంటే నీ షాప్ తాళం వేస్తానని చెప్పి ఒక 2 రోజుల క్రితం వచ్చి నా షాపు తాళం వేసి అతను తీసుకెళ్ళిపోవడం జరిగింది. నాకు ఇప్పుడు అది ఒకటే అండి నాకు జీవనోపాధికి నాకు సంబంధించి ఉండేది. నేను దీని గురించి ఇంతకు మునుపు కూడా ఒకసారి అభినయ్ రెడ్డి గారిని కలిసి కూడా నేను విన్నవించుకోవడం జరిగింది. అభినయ్కి నా సమస్య గురించి నాకు అక్కడేమీ ఎటువంటి పరిష్కారం నాకు జరగలేదు. తర్వాత నేను మళ్ళీ మార్చిలో ఒకసారి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఒకసారి కంప్లైంట్ పెడదామని చెప్పి వెళ్తే అక్కడ కూడా నాకు ఎటువంటి పరిష్కారం నాకు జరగలేదు. అక్కడ జరగపోగా నాకు ఏమైందంటే మార్చి తర్వాత నుంచి 20 లక్షలకు గాను 10 రూపాయలు వడ్డీ అని చెప్పి నన్ను వేధిస్తూ నువ్వు నెలకి 2 లక్షల వడ్డీ కట్టాలి అని చెప్పి ఇప్పుడు నన్ను పదే నన్ను షాప్ దగ్గరికి వచ్చి హింసిస్తున్నారు. దాంతోపాటు నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒకటి తీసుకునేసి నన్ను బెదిరించి నా దగ్గర ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకోన్నారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని నాకు డబ్బులు కట్టకపోతే నేను నీ చెక్స్ డిపాజిట్ చేసి బౌన్స్ చేసి నేను ఆ ప్రాపర్టీ మేము కబ్జా చేసుకుంటామని చెప్పి నన్ను పదే బెదిరిస్తున్నారు. ఇప్పుడు మొన్న 17వ తారీఖున రాత్రి 8 గంటలకి నా షాప్కి వచ్చి నేను లేని టైంలో షాప్కి వచ్చి షాప్లో పనిచేసే పిల్లలను బెదిరించి వాళ్ళని బయట తరిమేసి షాప్ తాళాలు వేసి తీసుకెళ్ళిపోయాడు. నాకు ఇంతకుముందు ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, నేను రీసెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నాకు అక్కడ కూడా నాకేం న్యాయం జరగలేదండి. అందుకు ఇప్పుడున్న ప్రభుత్వం నాకేమైనా న్యాయం చేస్తుందా అనేసి చూద్దామనేసి నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అదే. ఇప్పుడు సో ఇక్కడ నుంచి నేను తర్వాత ఎస్పీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నానండి. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.